నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా రథసప్తమి వేడుకలు, పలు చోట్ల వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ, సహస్రదళ సూర్య యంత్రానికి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత సూర్యప్రభ వాహనంలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి. డిజిటల్ మోసాలపై అప్రమత్తత అవసరం, అజాగ్రత్తతో వ్యవహరిస్తే ఆర్థికంగా మోసపోతారు. మానవతా సమావేశంలో డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించిన సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్. ఓటు హక్కు ఎంతో విలువైనది. 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వెల్లడి. ఓటరు దినోత్సవం సందర్భంగా బిఎల్ఓలు, సూపర్వైజర్లతో ర్యాలీ. సూర్యప్రభ వాహనంపై శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వసంతోత్సవం. పూర్ణాహుతిలో భారీగా పాల్గొన్న పద్మశాలీయ సంఘీయులు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని తెనాల్లో ఘనంగా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి అనంతరం సమావేశంలో ఈఆర్ఓలు తగిన సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గంలోని అందరూ బిఎల్ఓలు, సూపర్వైజర్లతో ఆదివారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వరకు ఓటు అవగాహన ర్యాలీని జరిపారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, కొల్లిపర ఏఈఆర్ఓ సిద్ధార్థ్ పాల్గొన్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు చేయాల్సిన బాధ్యతను వివరించారు. వృద్ధులైన ఓటర్లను సత్కరించారు. ర్యాలీలో పాల్గొన్న యువతను అభినందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మన వైకుంఠపురం వరకు కూడా ఒక 2K రన్ని కండక్ట్ చేశాము. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే ఈరోజు నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి కళాభారతి వరకు కూడా ఆల్ బిఎల్ఓస్ రూరల్ అర్బన్ నియోజకవర్గ స్థాయిలందరూ కూడా ర్యాలీలో పాల్గొన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, విద్యార్థులందరూ కూడా వయోజనంలో అయిన తర్వాత, అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కును ఖచ్చితంగా కలిగి ఉండాలి. అనగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఓటర్గా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలనే 2 ఉద్దేశాలతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మనము ఇక తెనాలి నియోజకవర్గ స్థాయిలో మన కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించాము. అట్లాగే 2K రన్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళకి కూడా ప్రైజెస్ ఉంటాయి. మనం అందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటే ఏ శాఖ అనేది లేదు తెలుసా మీకు? ఏ శాఖని కమిషనర్ గారినో లేదా తహసీల్దార్నో లేదా ఇంకెవరినో ఎందుకు ముందు పెడతారంటే ఎవరో ఒకళ్ళు నడిపించాలి కదా. ఆ గుర్రాన్ని, ఆ బండిని నడిపించాలి కాబట్టి ముందు పెడతారు మమ్మల్ని, అంతే. మేమిద్దరం కూడా మళ్ళీ సైన్యాధిపతులమే, మేమేమి రాజులం కాదు. మాకు మళ్ళీ పైన ఈఆర్ఓ గారి పైన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పైన స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్. ఈ ప్యాటర్న్ ఈరోజు మీకు ఫస్ట్ టైం ఏమి చెప్పక్కర్లేదు. మీరు సిన్స్ లాంగ్ 5 ఏళ్ళు ఒకవేళ సెక్రటేరియట్ స్టాఫ్ 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచో సర్వీస్ చేస్తూ ఉంటే మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ బిఎల్ఓ డ్యూటీలు ఉండే ఉంటాయి నాకు తెలిసినంత మటుకు. ఎవరో ఇంకా కాలు నొప్పి, కన్ను నొప్పి అని ఎగ్గొట్టేవాడికి తప్ప మ్యాక్సిమం అందరికీ డ్యూటీస్ ఉండే ఉంటాయి. నేను వచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీలకి లేదోట అని అంటే వాళ్ళని కూడా ఫోల్డ్లోకి తీసేసుకున్నాను. ఎందుకంటే ఇదేమి ఒకళ్ళ పని కాదు, అసలు ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ఎలక్షన్ కమిషన్ ఏమి ఒక శాఖకి సంబంధించింది కాదు. అందరూ ఇంక్లూడింగ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మరి మీరు చూసే ఉంటారు కదా, మొన్న 24 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ అందరు చేసే ఉంటారు కదా. అంత అసలు చేయని వాళ్ళు ఉన్నారా? 2024 ఎలక్షన్ అసలు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చేయొద్దండి, ఎత్తలా. కొన్ని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు మాత్రం ఇచ్చారు. ఎవరు కొద్దిగా 5గురు ఎత్తలా ఇటు హీరోలో. అంటే వీళ్ళు ఏ తరగతిలో ఉన్నారో మరి ఎందుకు అడుగుతామో తెలుసా? అటు ఇటుగా అంటే ఈ కాంపౌండ్లోనే ఉన్నారా లేదా, ఓన్లీ బాడీని ఎడబడేసి మైండ్ ఎక్కడన్నా తిప్పుతున్నారా టూర్లో అని, అందుకని అడుగుతుంటాం మధ్య మధ్యలో. రథసప్తమి పర్వదినాన స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంలో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. పట్టణ వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా సూర్యప్రభ వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వి అనుపమ పర్యవేక్షించారు.
గ్రామోత్సవానికి ముందుగా కోలాట ప్రదర్శన ఆకర్షణీయంగా సాగింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు మాఘ సప్తమి సందర్భంగా స్వామివారు అశ్వవాహనం పైన అత్యంత వైభవంగా ఊరేగింపులో ఉన్నారు. కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన. స్వామివారి మన దేవస్థానం నుంచి రామాలయం మీదుగా మళ్ళీ తిరిగి దేవస్థానానికి ఊరేగింపు యాత్ర బయలుదేరింది. దాదాపుగా ఇప్పుడు రామాలయం దగ్గరలో ఉన్నాము. ఇంకా సమయం ఉన్నందున భక్తులు స్వామివారిని దర్శించారు. సూర్యప్రభ వాహనంపై భక్తులందరికీ కూడా ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు, దేవాలయంలో ఉత్సవం జరుగుతుంది అని భక్తులందరికీ తెలియజేయటాన్నే ఊరేగింపు అని అంటాం. ఈ ఊరేగింపుగా భక్తులందరి కోరికలు నెరవేర్చడానికి స్వామివారు గ్రామోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారాలు ఎంతో శ్రేయస్కరమని, రథసప్తమి పర్వదినం ఆదివారంతో రావటం ఎంతో విశేషమని హరిబాబు గురుస్వామి చెప్పారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వ్యవస్థాపకులు దుర్బ హరిబాబు గురుస్వామి నేతృత్వంలో సహస్రదళ సూర్య యంత్ర పూజాది కార్యక్రమాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ ఆడిటోరియంలో సప్తవర్ణ శోభిత సూర్య యంత్రాన్ని హరిబాబు గురుస్వామి తీర్చిదిద్దారు. ఆదివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్య నమస్కారాలతో పాటు సహస్రదళ సూర్య యంత్ర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అష్టైశ్వర్యాలలో అవసరమైనది ఆరోగ్య ఐశ్వర్యమని గుర్తు చేశారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా నిర్వహించే రథసప్తమి పర్వదినాన లోక కళ్యాణం కోసం సర్వజన హితం కోరుతూ ఆరోగ్య భాస్కరుని సహస్ర రేఖలతో సప్తవర్ణాలతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. తమ గురువులు సూర్యోపాసకులు రామ్దాస్ గురుస్వామి ఆశీస్సులతో విభిన్న వర్ణ సూర్య యంత్రాన్ని వ్యయ ప్రయాసల కోర్చి తీర్చిదిద్దామని హరిబాబు గురుస్వామి భక్తులకు వివరించారు. సహస్రదళ సూర్య యంత్రాన్ని దర్శించడం, పూజించడం విశేష ఆరోగ్య ఫలదాయకమన్నారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు సూర్య యంత్రాన్ని తిలకించి పూజలు చేశారు. ఆదివారం రథసప్తమి మహోత్సవ సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఆడిటోరియంలో విశేషంగా సూర్యంత్ర పూజా మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సహస్రదళ సూర్యంత్రం 1000 దళాలతో వర్ణరూపకంగా 7 రంగులతో వర్ణరూపకంగా బియ్యంతో 20 క్వింటాల బియ్యంతో వాడి చక్కగా కూడా వర్ణరూపకంగా యంత్ర మహోత్సవ కార్యక్రమం తెనాలి పరిసర ప్రాంతంలో అత్యంత విశేషంగా ఇటువంటి యంత్రం వేయడం జరిగింది. ఇటువంటి యంత్రాన్ని ఎంతోమంది భక్తులు, వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తాయితులు, దారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సూర్యంత్రం కార్డులు, సూర్యంత్రం మంత్రపూర్వక కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి యంత్రం చాలా అరుదు వేయటం, 3 రోజులు కష్టపడి ఇటువంటి యంత్రం తయారు చేసి ఇటువంటి యంత్రం అర్చనా కార్యక్రమం చేసి 1000 దళాలతో ఏర్పాటు చేయబడిన ఈ యంత్రం దర్శించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అందరూ కూడా చూసి తరించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కోసం మరీ కోరుతూ సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత, సూర్యనారాయణ స్వామి యొక్క యంత్రం దర్శనం చేసుకుంటే సంపూర్ణ కోరికలు నెరవేరుతాయి. సూర్యనారాయణ స్వామి యంత్రం కనుక దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటే పూర్వజన్మలో ఉండే మహాదోషాలు తొలగిపోతాయి. సూర్యనారాయణ స్వామి యొక్క విశేష యంత్ర దర్శనం చేసుకుంటే సంపూర్ణ కోరికలు నెరవేరుతాయి. ఇట్లా అనేక రకాలుగా సూర్యనారాయణ స్వామిని ఆరాధించి 1000 దళాలతో పూజా కార్యక్రమం జరిపాం కాబట్టి వచ్చిన అందరికి కూడా సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యం కలగాలి మరీ విశేషమైన రథసప్తమి పర్వదినాన సూర్యుడిని దర్శించుకొని సూర్య నమస్కారాలు చేయటం వల్ల భక్తులకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి వేడుకలను ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక పూజా కైంకర్యాలలో సూర్య భగవానుని పంచలోహ ప్రతిమకు పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తుల చేత సూర్య అష్టకం, సూర్య అష్టోత్తర నామాలు, సూర్య స్తోత్రాలు పారాయణం చేయించారు. భక్తులు సామూహికంగా సూర్య ప్రార్థనలతో అర్ఘ్యం వదిలి అనంతరం నమస్కారాలు చేశారు. రథసప్తమి పర్వదినం విశిష్టతను శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. సూరిపోయిన సుబ్బయ్య, గంగా భవాని దంపతులు ప్రసాద వినియోగం చేశారు. పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, మాధవి దంపతులు త్రిమూర్తి స్వరూప చిత్రపటాలను భక్తులకు అందజేశారు. ప్రతి సంవత్సరము కూడా బాపట్ల జిల్లా వేమూరు మండలం
జంపన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి సన్నిధానంలో ఆగమశాస్త్రోక్తంగా సూర్య జయంతి అంటే రథసప్తమి వేడుకలను జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించాలి. సూర్యునికి ఎంతో ప్రీతికరమైనటువంటి భానువారం అంటే ఆదివారం రోజునే రథసప్తమి రావడం అనేది మరింత విశేషం. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యభగవానుడికి పంచామృత అభిషేకం, విశేష పూజాది కైంకర్యాదులు, సూర్య అష్టక పఠనం, సూర్య అష్టోత్తరం పూజా కార్యక్రమం, తదుపరి భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క అష్టకం పఠించడం జరిగింది. ఆ తదుపరి స్వామివారికి సూర్య నమస్కారాలను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని అనేక రకాలుగా భక్తుల చేత ప్రార్థనలు చేయించడం జరిగింది. దేశభక్తి, దేశ ఐక్యత, బలవంతమైన పౌరులు నిర్మాణమే క్రీడా భారతి లక్ష్యమని ఆ సంస్థ తెనాలి శాఖ కార్యదర్శి చీదెళ్ల పవన్ కుమార్ చెప్పారు. క్రీడా భారతి సంస్థ యోగా భారతి కార్యక్రమంలో భాగంగా రథసప్తమి పర్వదినాన సూర్య నమస్కార పోటీలను నిర్వహించారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఉదయం జరిగిన పోటీల్లో పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన 267 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో బాలురు 141 మంది, బాలికలు 116 మంది, ఉపాధ్యాయులు 14, కార్యకర్తలు 20 మంది పాల్గొన్నారు. 4 విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడా భారతి తెనాలి శాఖ కార్యదర్శి చీదెళ్ల పవన్ కుమార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ సంస్థ పాఠశాలల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యదర్శి చీదెళ్ల పవన్ కుమార్, పి మోహన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముద్దాభక్తుని రమణయ్య యోగి, హనుమత ప్రసాద్, శ్రావణ్, చివుకుల రవికుమార్, శ్రీధర్, నరేంద్ర, లక్ష్మీనారాయణ, జేవి భగవాన్లు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. క్రీడా భారతి అఖిల భారతదేశం మొత్తం ఉన్న సంస్థ. ఈ సంస్థ ద్వారా స్కూల్ పిల్లలకి ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందించడం కోసం క్రీడా స్పర్ధలు, క్రీడా పోటీలు, అదేవిధంగా మన రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల పోటీలు, ప్రదర్శన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పిల్లల్ని సుమారుగా 25 స్కూల్స్ నుంచి పిలవటం జరిగింది. ఆ స్కూల్ పిల్లలు మొత్తం సుమారుగా 250 మంది వచ్చారు, 250 పైగా వచ్చారు. వీరందరికీ సూర్య నమస్కారాలు వాళ్ళ స్కూల్స్లో ప్రాక్టీస్ చేస్తారు. వారం రోజుల ముందే కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా పిల్లలు ఈ రథసప్తమి రోజు నేర్చుకున్న సూర్య నమస్కారాలని రోజు 3, 5, 8, 12గా వాళ్ళ క్షమతకి తగ్గట్టుగా రోజు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పెంపొందుతుంది. తద్వారా వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు నడకను అలవర్చుకోవటం, మందులు, ఆహారం సకాలంలో తీసుకోవటం ద్వారా షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవచ్చని D3 శారదా సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద సూచించారు. పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని ఈ ఆదివారం కూడా బుర్రిపాలెం రోడ్లోని ఎస్ భవనంలో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులకు పరగడుపున రక్త పరీక్షలు చేశారు. అనంతరం అల్పాహారం అందించి మరోసారి పరీక్షలు చేశారు. వారి సమస్యల ఆధారంగా షుగర్, బీపీ, బలానికి సంబంధించి నెలకు సరిపడా మందులను అందించారు. సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద రోగులకు వ్యాయామం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. వైద్య శిబిరంలో మొత్తం 240 మందికి వైద్య పరీక్షలు చేశారు. 20 మంది వాలంటీర్లు సేవలను అందించారు. ఎప్పుడు ఎన్నాళ్ళు చేస్తున్నా అంటే ఒక మనిషి వల్ల అయ్యేది కాదు. కొన్ని ఏళ్ల తరబడి నేను చేస్తున్నా సరే ఇన్ఫ్లో అంటే పేషెంట్ రేట్ అట్లానే పెరగటం అనేది నన్ను బాధిస్తూ ఉంటుంది. మీరు కానీ నేను కానీ పేషెంట్గా అవ్వకూడదు, అట్లానే మన మంచాన్ని పడకూడదు అని అంటే పరమాత్మే మనకు చాలా సూత్రాలు చెప్పారండి. అలాగే షుగర్ వాళ్ళందరూ కూడా నేను డైట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ పరంగా తర్వాత మా మెడికల్ జర్నల్స్లో వచ్చినాయే మీకు చెప్తున్నానండి. ప్రత్యేకంగా నేను క్రియేట్ చేసి చెప్పేదేం లేదు. మొట్టమొదటిగా షుగర్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే అధిక బరువు ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో ఎక్కువ మందికి షుగర్ ఉన్నవాళ్ళు కానీ మనకి రాకూడదు అని అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే నైట్ మీరు మెంతులు నానబెట్టేసి బాగా కడిగి నానబెట్టేసి ఆ వాటర్ తాగి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ తప్పనిసరిగా మీరు అలవాటుగా చేసుకోండమ్మా. చేస్తే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫ్యాక్టర్ని లోపల తగ్గించేస్తుంది. అలాగే యంగ్ పీపుల్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఫుల్ ఎగ్ తినండి. ఎగ్ తినండి అనగానే ఇప్పటికీ మాకు ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే బయటదా లోపలదా అంటున్నారు. ఎగ్ ఈజ్ ఎగ్, కంప్లీట్ ఎగ్ తినేసేయండి.
అలా కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బాగా బరువు ఉండి మనకే తెలుస్తుంది కదా మన వయసు మీరు ఎంత బరువు ఉన్నా, వాళ్ళు మాత్రం ఎగ్ వైట్స్ తినండి. నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డివి ప్రకాశ్రావు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో ఆదివారం నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో డివిపిఆర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. 9-10 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష జరిపారు. తొలుత డివి ప్రకాశ్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత తెలిపారు. వచ్చే ఏడాది కేవలం 9-10 తరగతుల విద్యార్థులకే కాకుండా హైస్కూల్ విద్యార్థులు అందరికీ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహక పత్రాలను ఇస్తామని తెలిపారు. 3లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ నెహ్రూ నికేతన్ స్కూల్ పాస్ట్ 52 ఇయర్స్గా ఇయర్ బై ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వస్తుందండి. సో వెంకట ప్రకాశ్రావు గారు ఈ స్కూల్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. సో ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఆయన ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చేసినటువంటి సర్వీసెస్కి గాను ఆయనకు ఒక ట్రిబ్యూట్గా మేము ఈ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి ఇవాళ. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ద మెయిన్ మోటో బిహైండ్ కండక్టింగ్ సచ్ ఎగ్జామ్స్ ఇన్ ద స్కూల్ ప్రిమిసెస్ ఈజ్ టు ఎంకరేజ్ ద టాలెంట్ అక్రాస్ తెనాలి. సో తెనాలిలో ఉన్న ఎటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయినా కానీ వచ్చి వాళ్ళు రాయటం వల్ల వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు ఎంకరేజింగ్గా మోటివేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ఎగ్జామ్కి మేము సర్టన్ క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. సో అరౌండ్ 1000 స్టూడెంట్స్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ పార్ట్ enthusiastically in this program. మన నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో డివిపిఆర్ మెమోరియల్ టాలెంట్ టెస్ట్ అనే పేరుతోటి 10th క్లాస్ వాళ్ళకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. సో ఈ విద్యా సంస్థలు 1973లో శ్రీ డివి ప్రకాశ్రావు గారు స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన స్మారకంగా ఈ టాలెంట్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తున్నాము. సో విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా టాలెంటెడ్ స్టూడెంట్స్ని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఇంతకుముందు ప్రకాశ్రావు గారు చేశారు. అలాగే ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్లో అప్డేటెడ్ కరికులం కానివ్వండి, వివిధ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తూ వాటిని చేస్తూ వస్తున్నాము. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలానే చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్ ఏంటి అంటే శ్రీ ప్రకాశ్రావు గారు ఎడ్యుకేషనల్ సొసైటీకి చేసిన సేవల్ని గుర్తిస్తూ ఆయన చిరస్మరణీయులుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే అన్ని విద్యా సంస్థల్లో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు ఒక మోటివేషన్ ఉండాలి. మన స్కూల్లో మనం రాసిన దాంట్లో ర్యాంక్ వచ్చిన దానికన్నా బయటికి వెళ్ళి 100 మందితో నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నాకు ర్యాంక్ వచ్చిందంటే అది విద్యార్థికి చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా టాలెంటెడ్ స్టూడెంట్స్కి మన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తున్నాము. అలాగే ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఇంకా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ 9th and 10th క్లాసెస్ వాళ్ళకి, బట్ రిమైనింగ్ క్లాసెస్ కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మాకెంతో సహకరించిన వివిధ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంస్, పేరెంట్స్ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజోమూర్తి సూచించారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల దత్తత తీసుకున్న రూరల్ మండల గ్రామం చావవారిపాలెంలో ఎన్ఎస్ఎన్ ప్రత్యేక శిబిరం ఆదివారం ప్రారంభించారు. తొలి రోజు భారతీయ ఓటు హక్కు దినోత్సవం కావడంతో గ్రామంలో ఓటు హక్కు అవగాహనపై ప్రదర్శన చేశారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువతే దేశానికి మూలమంటూ నినాదాలతో కూడిన ప్లకార్డులతో విద్యార్థినులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజోమూర్తి శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థినులు సేవా కార్యక్రమాలు చేయటం అలవర్చుకోవాలని సూచించారు. యువత దేశానికి శక్తి లాంటిదని చెబుతూ 2047 నాటికి దేశమంతా అభివృద్ధి చెందాలనేదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరికగా చెప్పారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా రాష్ట్రాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనగా చెప్పారు.
పనిచేయటం ద్వారానే మనిషికి అభివృద్ధి అని అన్నారు. స్పెషల్ క్యాంప్ లో భాగంగా వైద్య శిబిరాన్ని జరిపారు. తెనాలి కోట్నీస్ హాస్పిటల్ డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి వారి సిబ్బందితో బ్లడ్ టెస్ట్, షుగర్, బీపీ టెస్టులు చేశారు. అవసరమైన వారికి మందులను సోమవారం పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, ఎన్ఎస్ఎన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ మోసాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మానవతా తెనాలి శాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. 12 రకాల డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం డిజిటల్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో ఏర్పాటైన సదస్సులో మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిజిటల్ మోసాలు రకాలు, వాటితో ఎలా మోసగిస్తారు అనేది సవివరంగా చెప్పారు. జరిగిన కొన్ని మోసాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిజిటల్ మోసాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ప్రతి మానవతా సభ్యుడికి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అవసరమైన విషయాలను మానవత ద్వారా తెలియచేయటం ఆనందంగా ఉందన్నారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఓంకార్ ప్రసాద్, సెక్రటరీ శ్రీ పి వెంకట, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య శాస్త్రి, కోశాధికారి ఎస్వి శర్మ, కార్యవర్గ సభ్యులు మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, జొన్నాదుల నరసింహారావు, ఈఎల్వి అప్పారావు, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, శివరాజు కుమారి, సిహెచ్ శ్రీనివాసరావు పెద్ద సంఖ్యలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. 12 రకాల డిజిటల్ మోసాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు. గడ్డిపాటి నాగయ్య సౌజన్యంతో అల్పాహారం అందజేశారు. ఈ ప్రసాద్ లాయర్ గారిని ఏం చూపించారంటే సుప్రీం కోర్టు ఈమెయిల్ చేసి పడింది, ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ అని సుప్రీం కోర్టు ఆర్డర్ చూపించారు. ఆయన లాయర్ కాబట్టి ఏం కరెక్ట్గా ఉన్నాయి, నిజమేనేమో అని ఆయన నమ్మాడు. బేసికల్గా ఆయన మీద పెట్టిన కేసు ఉమెన్ ట్రాకింగ్ కేసు పెట్టారు. పూర్తిగా ముందు మీ మీద ఇలా నడిపి నెక్స్ట్ మీరు ఎన్ని ఎందుకో టెక్స్ట్ పడుతున్నారు కదా, మా అఫీషియల్స్ ఉంటారు, ఆయనతో మాట్లాడుతుందని ఒక కాల్ ఆయన కనెక్ట్ చేస్తారు. చాలా ఆయన మహాత్మా గాంధీకి వాట్సాప్ లాగా మాట్లాడతారు అఫీషియల్. నేను ఓకే మీరు ఎందుకో రామచంద్ర గారు ఎందుకు మీరేమో కాలేజ్ తీసుకోవాలని పని చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ ఎలా తెలుస్తారంటే అసలు 2-3 రోజులు ట్రాక్ చేసి లాగేస్తారు మన దగ్గర మొత్తం. లాగేసి ఎందుకు పొరుగు పోగొట్టుకుంటారు, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇది చేయడం ఒక విధమైన ఫ్రాడ్. రెండోది ఏం చెప్తారు, బెదరగొట్టి ఇది గవర్నమెంట్ మీరు డిపాజిట్ చేయాలి ఇమీడియట్ గా, గవర్నమెంట్ అకౌంట్ పంపిస్తున్నాము, ఈ అకౌంట్ మీకున్న అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తే అది డిపాజిట్ అవుతుంది. ఈ కేసు వాదించిన తర్వాత మీరు వాళ్ళ స్టేషన్కి రావాల్సి వస్తుంది, వచ్చిన తర్వాత మీరు కాజా చేస్తే మీ అమౌంట్ ఆటోమేటిక్ గా రిటర్న్ అవుతుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత అది మనకున్న బరువు పోతారో ఎక్కువ జరుగుతుంది ఇదే, దాని మూలంగా ఏం చేస్తాం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు ఒకసారి నేను చెప్పేది నిజం, 14,50,00,000 ఒక్క ఫ్యామిలీ ట్రాప్ అయిపోగొట్టారు. ఒక 3 కేసులు నేను వెళ్ళి మా లాయర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగిందంటే కేసు పెట్టాను, 3 కేసులు పెట్టి ఆయనే ఇరుక్కుని 72 లక్షలు బాగొట్టారంటే ఎంత క్లవర్గా ఈ ఫ్రాడ్ చేస్తారు. ఈ ఫ్రాడ్ చేసడానికి ఏం చేస్తారంటే యంగ్స్టర్స్ టార్గెట్ చేస్తారు. యంగ్స్టర్స్ టార్గెట్ చేసి మీకు మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1,00,000 శాలరీ ఇస్తామని చెప్పి థాయిలాండ్, మియామి ఇలాంటి కంట్రీస్ ఎక్కడైతే అరైవల్ వీసాస్ ఉంటాయి, అరైవల్ వీసా అంటే ముందే ఆ కంట్రీ అంటే వీసా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దిగిన తర్వాత మన ఇండియన్ సిటిజన్స్ కి ఒక 12 కంట్రీస్ అరైవల్ వీసా అవకాశం. అంటే దిగిన తర్వాత ఆ కంట్రీ టూరిస్ట్ వీసా 2 వారాలకు ఇస్తారు. థాయిలాండ్ తీసుకెళ్ళి అక్కడి చిన్న బోర్డ్స్ లో నేను చెప్తున్నా కంబోడియా, మియాన్మార్ లాంటి కంట్రీస్ తీసుకుని వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత మన తెలుగు యాక్సెంట్ మాట్లాడిస్తారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా పట్టణంలో సంగీత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం జరిగింది. పట్టణానికి చెందిన సంగీత విద్వాంసుడు గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాన్ని నిర్వహించారు. రథసప్తమి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రామలింగేశ్వరపేట నుండి బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు చిన్నారులు సంకీర్తన చేస్తూ నగర సంకీర్తన చేశారు. అనంతరం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో కుమార్ పంప్స్ సౌజన్యంతో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆలయంలో చిన్నారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి సారథ్యంలో త్యాగరాజస్వామి ఆరాధనలో భాగంగా పంచరత్న కీర్తనలు, ఉపాచార సంప్రదాయ కీర్తనలను చిన్నారులు ఆలపించారు. అనంతరం మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. సంకీర్తనాలాపనకు శ్రీకృష్ణ
అభిరామ వయోలిన్, మృదంగం, సురేష్ బాబు, డోలా ప్రసాద్ వాయిద్య సహకారం అందించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వెంపటి సత్యనారాయణ, ములుకుంట్ల రఘునాథ్, అందే బాలచంద్రమౌళి హాజరయ్యారు. శ్యామ్ కుమార్, సుచరిత, అందే చిన్మయి, జనిత, ఇందిర, దివ్యశ్రీ, కార్తీక్, కుమార్, సౌజన్య, రాజరాజేశ్వరి, శ్రీలత, ప్రియాంక, శ్రీశాంతి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం వారిచే త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తన 38వ సంవత్సరం చేస్తున్నాము. గౌరవార్జుల రామ్మోహన్ రావు గారి శిష్య బృందము మరియు గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి గారి శిష్య బృందం చేత ఈ పంచరత్న కీర్తనలు సుల్తానాబాద్ సాయిబాబా వారి మందిరంలో కొత్త సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. దీంట్లో మొదటగా తెనాలి రామలింగేశ్వరపేటలో మా ఇంట్లో నుంచి నగర సంకీర్తన చేస్తూ చిట్టాంజనేయ స్వామి గుడి దాకా చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి సాయిబాబా గుడికి విచ్చేసి ఉన్నాము. దాని తర్వాత మొట్టమొదటగా సర్వ విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేశ్వరుని వేడుకుంటూ శ్రీ సౌరాష్ట్ర రాగంలో శ్రీ గణపతిని, తర్వాత గురులే ఎటువంటి గుణికి అనే కీర్తన, తర్వాత ఘనరాగాలలో త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు, నాటరాగంలో జగదానందకారక, గౌడరాగములో దుడుకు గల, ఆరభి రాగములో సాధించనే మనస, వరాళి రాగములో కనకన రుచిర, శ్రీరాగములో ఎందరో మహానుభావులు అనే కీర్తనతోటి ఈ పంచరత్న కీర్తనలు పూర్తి అవుతాయి. ఈ కార్యక్రమంలో తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు కూడా పాడేందుకు విద్యార్థులు సుమారుగా ఒక 70-80 మంది దాకా విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి వైలన్ పైన శ్రీకృష్ణ అభిరాము, మృదంగం పైన మరి సురేష్ గారు, బి సురేష్ గారు గుంటూరు మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. మరి వారి అబ్బాయి అయినటువంటి భరద్వాజ్ మృదక సహకారము, తర్వాత డోలు పైన ప్రసాద్ గారు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణ మొత్తం బాధ్యతలు చూస్తున్నది మరి రఘునాథ్ మునుకుట్ల, మా సోదరుడు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా యాజమాన్యం కమిటీ వారందరికీ సాయిబాబా గుడి సుల్తానాబాద్ యాజమాన్యం కమిటీ. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. పట్టణానికి చెందిన షేక్ బారీ కుమారుడు చిరంజీవి షేక్ సౌబాన్ ప్రథమ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను సహకారంతో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభకార్యాలకు పేదలకు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేయటం మంచి సాంప్రదాయమని కుర్రా శ్రీను అన్నారు. కుమారుడి ప్రథమ పుట్టినరోజున అన్నదానం చేసిన షేక్ బారీ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. తెలుగు యువత నాయకుడు బారీ గారి ద్వితీయ పుత్రుడు సౌభాన్ జన్మదినం సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బడుగు, బలహీన వర్గాలకి సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందడుగు వేయటం మా తల్లిదండ్రులు మాకు నేర్పినటువంటి విధానాల్లో మేము ముందుకు పోతా ఉన్నాం. మా సోదరుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి మాతో అడుగు వేసే వారికి తోడుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నా ద్వితీయ కుమారుడు షేక్ సౌబాన్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ శివలింగేశ్వర మిత్రబృందం వారి తరఫున కుర్రా శ్రీనన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇది చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణ షరఫ్ బజార్లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం రథసప్తమి పర్వదినాన వసంతోత్సవం జరిపారు. స్వామి అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై ఉంచారు. పట్టణంలో ఊరేగిస్తూ వివిధ రంగులతో వసంతోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. పలు ప్రాంతాల్లో స్వామివారికి ప్రసాద నివేదనలు జరిపారు. పద్మశాలీయ సంఘీయులందరూ యజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ, సత్యనారాయణ, జొన్నాదుల కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, దేవాలయ కమిటీ చైర్మన్ చిన్నం హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కర్, కమిటీ సభ్యులు జొన్నాదుల మదన్మోహన్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, ఆలూరి శ్రీనివాసరావు, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్ పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనస్వామి కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవ కార్యక్రమంలో సంఘీయులందరూ పాల్గొని సంఘ కార్యక్రమాన్ని దిగ్విజయంగా
జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరటమైంది. ఈ రోజున తెనాలి పట్టణంలోని పురవీధులన్నీ కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ తెనాలి పద్మశాలీయ కుల బాంధవులందరూ మహిళా మండలి కూడా ఈరోజు ఈ వసంతోత్సవంలో ఈ రంగుల పండుగలో పాల్గొని వారు స్వామివారికి ఈ కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ రోజు రాత్రి సహస్ర డ్యూటీల కార్యక్రమం అత్యంత వైభవంగా స్వామివారిని కీలుగుర్రంపై వేయించేసి ఈ సహస్ర డ్యూటీల కార్యక్రమంలో కూడా అనేక మంది పద్మశాలి సంఘీయులు ప్రతి ఒక్కరు కూడా కాగడాతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి రేపటి నుంచి కూడా స్వామివారి పౌళింపు సేవలు మొదలవుతాయి. 7వ తారీఖు వరకు కూడా ఈ పౌళింపు సేవలన్నీ కూడా నిర్వహించబడతాయి. అదేవిధంగా వచ్చే ఆదివారం ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన జీవితంలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 44 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా కలవటం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తోందని సాయి లక్కరాజ్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో 1979-82లో బీకాం డిగ్రీ చేసిన నాటి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. ఈ సమావేశాన్ని నిర్వహించిన సాయి లక్కరాజు మాట్లాడుతూ ఆగ్రా, హైదరాబాద్, వైజాగ్ తదితర సుదూర ప్రాంతాల నుండి మిగతా మిత్రులను కలుసుకునేందుకు, ఆనాటి ఊసులు పంచుకునేందుకు విచ్చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఆద్యంతం సరదాగా ఆహ్లాదంగా సాగిన సమావేశంలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లాస్మేట్స్ ను వివాహం చేసుకున్న జయరాం దంపతులను, ప్రసాద్ దంపతులను సత్కరించారు. మిత్రుల గ్రూప్ లో మంచి విషయాలను పంచుతూ భాస్కర్, సుకుమార్, కిలారు మల్లికార్జునరావు, మాలిపాటి తిరుపతి, హేమాద్రి రెడ్డి, మస్తాన్ రావును అభినందించారు. 1979-82 విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాం. మేమంతా బీకాం డిగ్రీ చదివాం. ఇప్పుడు తెలిసిన వార్త. అయితే మళ్ళీ మేము 43 ఏళ్ళ తర్వాత ఆగస్టు 3 లాస్ట్ ఇయర్ మేము కలిసాము. దాదాపు 150 మంది అసెంబ్లీ అయ్యాము. షార్ట్ నోటీస్లో అందరు రావాలనుకున్నప్పుడు ఆగ్రా నుంచి అలాగే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. ఈరోజున 65 మంది ఇవాళ మా క్లాస్మేట్సే వచ్చారు. వాళ్ళ శ్రీమతులు కానీ కుటుంబ సభ్యులు కానీ కలిపి ఇంకో 15 మంది 80 మంది వరకు ఇవాళ అసెంబ్లీ అయ్యాం. ఇది ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం. మా గ్రూపు బెస్ట్ గ్రూపుగా ప్రకటించబోతున్నారు త్వరలో కూడా. ఎవరు ప్రకటించబోతే నేనే ప్రకటిస్తాను. అయితే భారతదేశంలోనే ఒకప్పుడు మంచి గొప్ప కాలేజీ విఎస్ఆర్ కాలేజీ. అటువంటి కాలేజీలో చదువుకున్నాం మేము. ఆ కాలేజీకి ఈ సంవత్సరం 75 ఏళ్ళు వస్తున్నాయి. మాకందరికీ 65 వచ్చేసినాయి. అటువంటి మంచి కాలేజీలు చదువుకున్న మేము మంచి మనసు గల ఇంతమందితో మళ్ళీ అసెంబ్లీ అయ్యాము. మళ్ళీ కలుస్తామని, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మేము మా స్నేహబంధాన్ని కొనసాగిస్తామని ఎప్పుడే అందిన వార్త. త్వరలోనే హైదరాబాద్లో కలుస్తూ ఉన్నారు. ఇలాగ రకరకాల ప్రాంతాల్లో మేము కలుసుకొని మా స్నేహబంధాన్ని ఊపిరినంత కొనసాగి తెలుస్తూ లాంగ్ లీవ్ అవర్ ఫ్రెండ్షిప్, లాంగ్ లీవ్ అవర్ ఫ్రెండ్షిప్. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని తెనాల్లో ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనల గానామృతం సంగీత ప్రియులకు వీణుల విందు చేసింది. పట్టణ రామలింగేశ్వరపేటలోని అనిరుద్ధ్ సదన్లో ఆదివారం సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవం వైభవంగా జరిపారు. ప్రముఖ వీణా విద్వాంసురాలు, వీణా గురువు పుచ్చ కనకదుర్గ నేతృత్వంలో వరుసగా 8వ ఏట త్యాగరాజస్వామి ఆరాధన పంచరత్న గాన గోష్ఠిని జయప్రదంగా జరిపారు. త్యాగరాజ విరచిత కీర్తనలు జగదానంద తారక, దుడుకుగల, సాధించనే, కనకన రుచిర ఎందరో మహానుభావులు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. తొలుత గణపతి ప్రార్థనతో కార్యక్రమం ఆరంభించారు. ఆయా కీర్తనలకు ఆర్ అమూల్య, సిహెచ్ శాంతి, అధగా, అమోఘలు గానం చేయగా వీణపై పుచ్చ కనకదుర్గ, మాల్కోస రాధిక, వాణి, వసుంధరలు, వయోలిన్పై పాలపర్తి నాగేశ్వరరావు, మృదంగంపై కెవి రామకృష్ణ, కె అనిల్ కుమార్, ఘటంపై నేతి శివశంకర్ వాయిద్య సహకారం అందించారు. అనంతరం ప్రఖ్యాత హరికథకులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ముప్పవరపు సింహాచల శాస్త్రి త్యాగరాజ వైభవం హరికథ గానం చేశారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను రంజింపచేసింది. భారతదేశం కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, సిద్ధభూమి. అందుకనే శ్రీరామకృష్ణ దేవతారాలన్నీ భారతదేశంలోనే ప్రభవించారు. ఈ దేశాన్ని చూడటానికి వచ్చే వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న జ్ఞానులని చూడటానికి వస్తున్నారు. కానీ డ్రైనేజ్ వర్క్ బాగుందా, రోడ్లు బాగున్నాయా, అండర్ గ్రౌండ్ బాగుందా, దీనికోసం జ్ఞాన సందర్శనార్థమే భారతదేశానికి వస్తారు. అటువంటి భారతమాత గర్భశుద్ధి ముక్తాఫలంగా 3 మహారాజులు ఈ దేశాన్ని సస్యశ్యామలం చేశారు. మీరు అడగొచ్చు, ఏమయ్యా పట్టుబట్ట కట్టుకొని గట్టిగా అబద్ధం ఆడతావా? మేము చరిత్ర చదువుకున్నాం, మా పిల్లలు హిస్టరీ చదువుతున్నారు.
ఎంతోమంది మహారాజులు దేశాన్ని పరిపాలించారు కదా, ఎస్పెషల్లీ ముగ్గురు అంటున్నావు ఏమిటి? ఏమిటి వీళ్ళ గొప్పతనం అంటే, నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు ఈ ముగ్గురు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. భాగవత సామ్రాజ్యాన్ని చక్రవర్తులైన ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి దగ్గర ఒక్కసారి తల వంచితే ఇంకా ప్రతి చోట తలంచాల్సిన అగత్యం ఉండదో, ఎవరి గురించి ఒక్కసారి వింటే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని సభక్తికంగా ఆశ్రయిస్తే, అందుకనే భక్తిని మించినటువంటి మోక్ష సాధనం లేదు. భక్తిహీనమైనటువంటి సంగీతము కూడదు. సంగీతం యొక్క పరమావధి భక్తే. ఆ భక్తి లేకుండా ముక్తాయిలు, మొహరాలు, మనోధర్మాలు, నెరవలు, ఈ లెక్కల కోసం సంగీతంతో మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంటే లెక్కలు కుమ్మరిస్తుంది, ఎత్తుకోలేక చావాలి. భక్తి ప్రధానం మోక్ష సాధన సమగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదులు. నా పేరు పుచ్చా కనకదుర్గ అండి. నేను తెనాలిలో 14 ఏళ్ళ నుంచి గత 14 ఏళ్ళుగా వీణ చెప్తున్నాను. ఇక్కడ వీణ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 8 ఏళ్ళ నుంచి మా ఇంట్లో మా అనిరుద్ధ్ సదన్లో పంచరత్న కీర్తన సేవ, త్యాగరాజ ఆరాధన చేస్తున్నాను. ఈ సంవత్సరము ముఖ్య అతిథిగా ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిని హరికథ చెప్పడానికి ఆహ్వానించాము. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు పంచరత్న కీర్తన సేవ అయిన తర్వాత ఆయన హరికథ ఇది మాకు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. బిల్లులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచే సిగరెట్లను పోలీసులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6,40,000 ఉంటుందని తెలియజేశారు. స్థానిక మార్కెట్ ఏరియాలోని అంజయ్య వీధిలోని చైతన్య జనరల్ స్టోర్స్ గోడౌన్పై ఆదివారం తెనాలి 1 టౌన్ పోలీసులు, జీఎస్టీ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. గోడౌన్లో 10 బాక్సుల్లో నిల్వ ఉంచిన 3 రకాల కంపెనీలు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్ల విలువ 6,40,000 ఉంటుందని 1 టౌన్ ఎస్ఐ వి మల్లికార్జునరావు తెలియజేశారు. కేసు నమోదు చేసి షాప్ యజమాని నమ్మయ్యను సిగరెట్లను కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటలకి తెనాలి టౌన్ మార్కెట్ ఏరియాలో అంజయ్ గారి వీధి అని చెప్పేసి ఉంది. ఈ స్ట్రీట్లో చైతన్య జనరల్ స్టోర్స్ అని వాళ్ళ గోడౌన్ ఒకటి ఉంది. ఆ గోడౌన్లో ఇల్లీగల్గా డంప్ చేసినటువంటి దగ్గర 6,40,000 వర్త్ రూపీస్ ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్స్ని జిఎస్టీ డిపార్ట్మెంట్ అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ పోలీసుల యొక్క ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గోడౌన్ యజమాని నమ్మయ్య అని చెప్పేసి ఈయన బిల్స్ లేకుండా తీసుకురావడం జరిగింది. సిగరెట్లన్నీ కూడా తీసుకొచ్చి వాటిని చీప్ రేట్ మీద బాగా 2 రూపీస్ సిగరెట్ వచ్చేసి 2 రూపీస్కే దొరుకుతుంది. ఇది జనరల్గా సిగరెట్ కాస్ట్ మనకి అబౌట్ 20 రూపీస్ ఉంటుంది. అలాంటిది 2 రూపీస్కి ఈ సిగరెట్ని అమ్మే విధంగా ఈ బ్లాక్ మార్కెట్ ఇలా బిల్స్ లేకుండా తీసుకొచ్చి అమ్మడం చేయటం వల్ల మెయిన్ కంపెనీస్ ఇవన్నీ కూడా లాస్ అవటం ఇలా జరుగుతుంది. ఆ క్రమంలో విజిలెన్స్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ సిగరెట్స్ని పట్టుకోవడం జరిగింది. దీని మీద ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ కడతా ఉన్నాం. ఈ సీజ్ చేసిన సిగరెట్స్ని ఎఫ్ఐఆర్ని ముద్దాయితో కలిపి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. టోటల్గా వచ్చేసి మనకి 3 టైప్స్ దీనిలో సిగరెట్ కంపెనీస్. జీటీపీఎల్ విమల్ అని ఒక కంపెనీ, తర్వాత గోల్డ్ విమల్ అని చెప్పేసి సెకండ్ కంపెనీ, థర్డ్ మిడ్ల్యాండ్ అని చెప్పేసి అన్నమాట. టోటల్గా 10 బాక్సెస్ వరకు ఉంటాయి. ఇవి సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ మీకు పబ్లిక్ ముందుకొచ్చి ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్మే సిగరెట్లు ఏదన్నా మీకు తెలుసుంటే ఇన్ఫర్మేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రజల్లో తగినంత చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వరరావు అన్నారు.
వాకర్స్ క్లబ్ తెనాలి 2 సమావేశం ఆదివారం చెంచుపేటలో జరిగింది. క్లబ్ అధ్యక్షులు జాతీయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామహేశ్వర్ అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ జి త్రినాథ్ పాల్ షుగర్, బీపీ వ్యాధుల గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్లబ్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ మాట్లాడుతూ నేడు సమాజంలో షుగర్, బీపీ వ్యాధులతో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని చెప్పారు. అలాంటి వారు శరీర తత్వానికి తగిన విధంగా డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలని సూచించారు. డాక్టర్ త్రినాథ్ పాల్ మాట్లాడుతూ నడక ద్వారా అన్ని రోగాలను తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నియమబద్ధంగా 30 నిమిషాలు నడక సాగించాలని సూచించారు. సమావేశంలో ఆర్ ఆనందరావు, జి మురహరిరావు, జి భుజంగరావు, ప్రసన్నలక్ష్మి, కె పూర్ణచంద్రరావు, రావి సుబ్బారావు, శివనాగేశ్వరరావు, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ తెనాలి 2 ఈ జనవరి నెల సమావేశం ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నాం. ముఖ్యంగా నేడు సమాజంలో షుగరు, బీపీ వ్యాధులతో ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మన వాకర్స్ క్లబ్ ద్వారా ప్రతి నెల పట్టణంలో ఉన్నటువంటి నిష్ణాతులైన పలువురు డాక్టర్లను తీసుకొచ్చి హోమియో, అదేవిధంగా ఆయుర్వేదం, మరి బీపీ, షుగర్, కార్డియాలజిస్ట్ అందరినీ తీసుకురావడం జరుగుతుంది 1 by 1. దీని ద్వారా ఒక చక్కని అవగాహన మన క్లబ్ ద్వారా ఈ సమాజానికి పంపించాలనేదే మన క్లబ్ యొక్క ఆశయం. దాని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో మన క్లబ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. అందుకని పట్టణంలో పలువురు డాక్టర్లు మనకి సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన చంద్రపేటలోనే ఉన్నటువంటి డాక్టర్ త్రినాథ్ పాల్ గారు, వయసు రీత్యా మరి మన వయసు ఉంటుంది వారికి కూడా, చాలా సీనియర్ వైద్యులు. వారైతే మరి చక్కటి అవగాహన కలిగించగలుగుతారు. అంటే వ్యాధికి తగిన విధంగా మన శరీర తత్వానికి అనుగుణంగా షుగర్ని వినియోగించుకోగలదు మన శరీరం ఆ ఇన్సులిన్ తోటి. కానీ డయాబెటీస్ వల్ల ఏంటంటే డయాబెటీస్లో మనకి మనకు కావాల్సినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు, ప్రొడ్యూస్ కాదు. అదే డయాబెటీస్ టైప్ 2 అంటే దీనిలో 2 రకాలు ఉన్నాయన్నమాట. దాని ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. మీరు చూసే ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉంటుంది. అంటే 7-8 ఏళ్ళకి కూడాను అప్ టు 15 ఏళ్ళ వరకు కూడాను వస్తూనే ఉంటాయి, అందరికీ వస్తూనే ఉంటాయి చిన్నపిల్లలు కొంతమందికి. వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఆ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని తయారు చేయలేదు, ఇన్సులిన్ అనేది ఉండదు అంతే. ఇక మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకటే, మన ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం ఒకటే మార్గం. మనం బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్, ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ప్రతిరోజు ఇవ్వాల్సిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా రథసప్తమి వేడుకలు, పలుచోట్ల వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణ, సహస్రదళ సూర్య యంత్రానికి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత సూర్యప్రభ వాహనంలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి. డిజిటల్ మోసాలపై అప్రమత్తత అవసరం, అజాగ్రత్తతో వ్యవహరిస్తే ఆర్థికంగా మోసపోతారు. మానవతా సమావేశంలో డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించిన సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్. ఓటు హక్కు ఎంతో విలువైనది, 16వ జాతీయ ఓటరు దినోత్సవంలో సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వెల్లడి. ఓటరు దినోత్సవం సందర్భంగా బిఎల్ఓలు, సూపర్వైజర్లతో ర్యాలీ. సూర్యప్రభ వాహనంపై శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వసంతోత్సవం, పూర్ణాహుతిలో భారీగా పాల్గొన్న పద్మశాలీయ సంఘీయులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.